హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్6 బ్లాగ్స్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు అయితే గనక ఈ వీడియోలో నేను చెప్పేదంతా గనక మీకు ఇలాగే అనిపిస్తే గనక మీరు బెట్టింగ్కి బానిస అయినట్టే. నేను చెప్పేదంతా కూడా మీకు కూడా ఇలాగే అనిపిస్తే మీరు బెట్టింగ్కి బానిస అయినట్టే. ఇందులోంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత త్వరగా బయట పడండి, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు కాకపోతే, బెట్టింగ్ ఆడతా అందులో ఇరుక్కుపోయి చాలా మానసికంగా ట్రబుల్ చెందుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఈ వీడియో గురించి ఏమంటున్నారో కామెంట్ చేయండి. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ బెట్టింగ్కి బానిసైన వాళ్ళందరూ కూడా మారాలనే చెప్పేసి నా తాపత్రయం తప్ప ఇంకేమీ కాదు. దయచేసి నా అనుభవాలతో ఉన్న విషయాలన్నీ మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి బానిసైన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. ఏంటంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళ మెంటాలిటీ వాళ్ళకి టయానికి బెట్టింగ్ ఆడాలి. అది ఒక బెట్కి ఒక జోదానికి అలవాటు పడిపోతారు. పడిపోయి ఇంకా ఏంటంటే అది ఇంకా ఆ టయానికి ఆడాలి. అది ఏ టైమా, పగల, మధ్యాహ్నమా, రాత్రి, తెల్లారగట్ల అనవసరం. వాళ్ళకే ఆడాలి, ఆడాలి, ఆడాలి. అంటే ఇప్పుడు ఉదాహరణగా చెప్తాను చూడండి, మందు తాగేవాడు చూడండి, ఆ టయానికి మందు అయిపోతే షేక్ వచ్చేది చూసారా? ఇది ఇంకా మందు తాగకపోతే షేక్ వస్తే కనీసం ఒక ఏదో ఆ రోజుకి ఇంకా కూర్చోబెట్టి పెడితే ఆడు తాగపోయిన తర్వాత తాగుతాడు. ఈ బెట్టింగ్ అన్నది ఎలాగంటే ఇంకా ఏంటంటే ఆ టయానికి వేయకపోతే ఎలా 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 మెంటల్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎంత ఎలాగంటే ఏదో ఒక అబద్ధం ఆడైనా డబ్బులు సంపాదించాలి, తీసుకోవాలి, ఆడాలి. లేదా ఏదో ఎక్కడో చోటన అప్పు చేసన్నా ఆడాలి. లేదా ఏదన్నా ఇంట్లో ఉన్న వస్తువున్నా అమ్మేసి ఆడాలి. లేదా ఏదో బాకీ చేసని అమ్మాలి. ఇంకా ఏంటంటే అంటున్నానని కాదు, ఒంటి మీద బట్టలు కూడా ఇప్పేసి జోదంలో పెట్టేస్తారనమాట. అంత వ్యసనంగా అయిపోతారో దీనికి. ఆడకపోతే అంత అలాగా మైండ్ పెచ్చెక్కిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదొక లక్షణంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే నిద్ర పట్టదు, రాత్రులు నిద్ర పట్టదు, నిద్ర కరువైపోతుంది. ఎంతసేపు టెన్షన్లో ఈరోజు ఇలా ఆడాము, అలాగ ఆడాము, ఈరోజు ఇలా ఆడితే బాగుండేదని, లేదా చేసిన అప్పులకి ఆలోచిస్తా నిద్ర పట్టక ఎన్నో తెల్లార్లు పడుకోకుండా, పగలంతా నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా ఉంటారు. వాళ్ళకి నిద్ర కూడా పట్టదనమాట. పడుకోవాలనుకున్న ఆలోచనలు, ఈ బెట్టింగ్ ఆలోచనలు వస్తాయి. అదొక లక్షణంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు మొబైల్ పెట్టుకుని ఆ సెల్లలో ఆన్లైన్ సైట్లలోని చూతా ఏదో ఒకటి ఒక ఆడుతున్నా ఆడకపోయినా అదే ఏదో ఒక బెట్ చూతా వాటిని గమనిస్తూనే ఉంటారు. ఇది చూడండి, క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ లేనప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, ఈ టైపులో అనమాట. ఏంటంటే అది మ్యాచ్ ఇది ఆడినా ఆడకపోయినా సరే దీనిలో చూస్తూనే ఉంటారనమాట. అదొకటి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఎంతసేపు వాళ్ళ ఒంటరిగా ఉండడానికి చూస్తారో, నలుగురితో కలవరో, ఇంట్లో తల్లిదండ్రులతోటి మాట్లాడరు, ఎవరితోటి మాట్లాడరు. ఒకళ్ళు పెళ్ళి అయితే భార్యతో కూడా ఎక్కువ మాట్లాడరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎంతసేపు ఇదే ఆలోచనలు, ఈ బెట్టింగ్ గురించి ఆలోచనలోనే ఉంటారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇది ఒక లక్షణం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాగ అంటున్నాను కాదు, ఆఖరికి బాతుల్లో కూడా సెల్ పట్టుకెళ్ళిపోయి ఈ గేమ్లు, ఆన్లైన్ సైట్లో గేమ్లు ఆడుతూ ఉంటారు. అంత బానిసగా మారిపోతారనమాట. ఏంటంటే వాళ్ళకి గ్యాప్ ఉండకూడదు. టైము ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఇంకా సెల్ ఓపెన్ చేయడం, ఆన్లైన్ సైట్లోకి వెళ్తాం, ఏదో గేమ్ ఆడేయడం. అంతలా బానిసగా మారిపోతారనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఒకవేళ డబ్బులు విన్ అయ్యారనుకో, ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే డబ్బు పోయినప్పుడు మట్టికి చాలా డల్ అయిపోతారు, నీరసంగా ఉంటారు, ఎవరితోటి మాట్లాడరు, ఇదే ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇలా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే ఏదన్నా పని చేయాలన్నా సరే, పని చేయడానికి కష్టపడి పని చేయాలంటే చేయలేకపోతారు. ఏంటంటే ఈ ఈజీ మనీకి అలవాటు అయిపోతారు కదా. ఈజీ మనీకి అలవాటు అయిపోవడం వల్ల ఏదన్నా పని చెయ్యాలనుకున్నా ఆ పని మీద శ్రద్ధ చూపించరు, ఆ పని చేయడానికి వాళ్ళకి ఇష్టపడరు. ఇదొక మానసిక స్థితిలాగా ఉంటుందన్నమాట. ఇది అంతా కూడా నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళని తప్పు పడతాం లేకపోతే పట్టాలని కాదు. ఒకవేళ నేను వాళ్ళని అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నాను కాదు. ఏంటంటే ఈ జోదం అన్నది అలవాటు అయిందంటే, ఒకసారి అలవాటు అయిందంటే అందులోంచి బయటకు రావడం చాలా కష్టం అనమాట. దీనికి సైకాలజిస్టులు కూడా ట్రీట్మెంట్ ఇస్తారని అంటారు తప్ప సైకాలజిస్ట్ ట్రీట్మెంట్లో ఏమి ఉండవు. ఏంటంటే
వాళ్ళకి అనిపించాలంతే ఇదంతా వాళ్ళ వెనకాల ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి అని వెనక్కి తిరిగి చూసుకొని, ఆలోచించుకొని, ఈ నా జీవితం ఏంటి ఇంతలాగా ఉంది అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని మారాలి తప్ప, ఇది ఏ డాక్టర్ల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళినా మారదు. ఒకటి ఇవన్నీ కూడా నేను చెప్పి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయంటే మీరు బెట్టింగ్ బానిస అయినట్టే కంపల్సరీ. ఒకవేళ మీకు ఇప్పటికీ ఇంకా ఇలా గనక లేకపోతే గనక త్వరలోనే ఇలాగ అవుతారు. దయచేసి ఒక్కోటి నేను చెప్పేది వస్తుందే అని స్టార్టింగ్ అనిపిస్తే కనుక దయచేసి ఇందులోంచి కొత్తగా మొదలెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను. బయటకు వచ్చేయండి, దానిలోకి వెళ్ళకండి. ఒకవేళ పూర్తిగా వెళ్ళిపోయి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కనుక ఇలా ఉన్నాయని అంటే మీరు తప్పనిసరిగా మీరు బెట్టింగ్ బానిస అయిపోయినట్టే. దయచేసి మిమ్మల్ని ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇది నుంచి బయటికి రావాలంటే ఎలాగన్నా నిజంగా నువ్వు చెప్పినవన్నీ ఇలాగే ఉంటున్నాయి మాకు సిస్టమ్స్ ఏంటన్నా అని అంటే మీరు కంగారు పడద్దు, ఎటువంటి బాధపడద్దు. ఏంటంటే జీవితం అన్నది అయిపోలేదు, ఇంకా బోలెంత ఉంది. మీరు అప్పులు అంటారా, మనం ఇవ్వవలసిన వాళ్ళకి చెప్పుకోవచ్చు, తప్పేమి లేదు. మీరంటూ బతికుంటే కనుక ఆ అప్పులన్నీ తీరుస్తారు. ఇంత ఒకటి ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు మైండ్ సెట్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. కానీ వీళ్ళలో పనికొచ్చే వాటి మీద ఈ మైండ్ పెట్టకుండా ఇటువంటి పనికిరాని వాటి మీద మైండ్ పెట్టి ఈ వాళ్ళకున్న ఈ మైండ్ని ఖరాబ్ చేసుకుంటున్నారన్నమాట. దయచేసి కంగారు పడకండి. దీనికి బానిసగా మారిన వాళ్ళు ఎలా బయటికి రావాలి దీని నుంచి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అది ఎంతవరకు అంటే పూర్తిగా రావాలేమో తప్ప ఎంతవరకు కొంతవరకు రావచ్చు, దాన్ని ఎలాగన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మీరేమి కంగారు పడక్కర్లేదు. దీని నుంచి బయటికి రావాలి అంటే రావచ్చు, రాలేమంటే రాలేము. అంతా మన చేతుల్లోనే ఉంది, మన మైండ్లోనే ఉంది, మన కంట్రోల్లోనే ఉంది. దయచేసి ఏం కంగారు పడకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి కింద కామెంట్ చేయండి. ఏమీ భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇదేమీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా మార్చొచ్చు, మన లైఫ్ని మార్చుకోవచ్చు. దయచేసి ఎవరు భయపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బెట్టింగ్ యూబ్లో ఉన్న వాళ్ళకి, బెట్టింగ్ బానిసగా ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రావడానికి, బయటికి తీసుకొస్తానికి నేను చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.